తెలుగు రాష్ట్రాల్లో ఒక అగ్లీ పాలిటిక్స్ నడుస్తుంది అని అనుకోవచ్చు. విజయసాయి రెడ్డి గారి విషయంలో మదన్ మోహన్ రెడ్డి అతని భార్య గురించి చేసిన కామెంట్స్, డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇది నడుస్తాయంటారు చాలా విజయసాయి రెడ్డి మ్యాటర్ చాలా దౌర్భాగ్యంగా మీడియా దాన్ని దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఆఫీసరు, ఈయన వయసు ఆ అమ్మాయి వయసు, ఆ అమ్మాయి ఓపెన్గా నాకు తండ్రి లాంటి తండ్రి, ఆయన వయసుకు నా వయసు సంబంధం ఉంది, ఆయన తండ్రి లాంటి అని చెప్తుంది. ఇక్కడ ఈ ఆ మొగుడు చెప్పే మాటలు వింటూ ఉంటే, మదన్ మోహన్ చెప్పే మాటలు వింటా అంటే అన్నీ ఒక వికృతంగా ఉన్నాయి. నేను లేనప్పుడు ఆ అమ్మాయి అంది విజయసాయిరెడ్డికి పుట్టిందని నా పెళ్ళాన్ని చెప్పింది అని చెప్పడం. అక్కడేమో ఆసుపత్రిలోనేమో ఇంకో అతని పేరు ఫాదర్గా రిజిస్టర్ అయింది. అతను అడిగితే నేను ఆ రోజు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాను, ఉంటే పెట్టమంటే పెట్టానని అతను అంటాం. ఇవన్నీ అలా పెట్టేస్తారా? ఫాదరు గార్డియను అనే పేరు ఉంటే అక్కడ సంతకం బ్లైండ్గా పెట్టేస్తారు ఎవరైనా అంత సెన్సిలెస్గా ఉన్నాడు. అది మూర్ఖంగా చదువుకొని సన్యాసి అతను పెట్టింది. సో అతను పెట్టేశాడు. అక్కడ రికార్డు చూస్తే ఫాదర్గా ఉన్నాడు, కానీ నేను పెట్టలేదని అతను అంటాడు. అదేంటంటే ఈ అమ్మాయి అందరినీ ఈయన అంటున్నాడు. ఆ అమ్మాయి ఏమో నాకు విజయసాయి రెడ్డి గారికి తప్పు లింకులు పెడుతున్నారు. ఎంత తప్పు, ఆయనకి నాకు ఆయన వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పి అన్నారు. మళ్ళీ దీనికి ఇంకో కోణం చూసుకుని ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని భూములు ఆక్రమించాడు. ఇది ఎట్లా ఉందంటే ఊరినే ఒక్కొక్కరిని జగన్ మీద ఎప్పుడు 2021లో జరిగిన కేసు అయిపోయింది, అది కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ రామకృష్ణరాజు అప్లై చేస్తే కొట్టేసింది, రఘురామరాజు అప్లై కొట్టేసింది. అక్కడ అన్ని సాక్ష్యాలు అప్పుడు మిలిటరీ హాస్పిటల్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అన్నీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ తోడి కావాలి జగన్ దాని మీద ఎఫ్ఐఆర్లో జగన్ను చేర్చి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చండాలంగా ఉన్నాయి. రాజకీయ కూడా ఇవన్నీ నిలిచేవి కావు, కోర్టులో నిలబడేవి కావు. ఇప్పుడు అతను డబ్బులు కావాలట. ఏమన్నా అర్థం ఉందా? ఆ అమ్మాయికి విడాకులు ఇస్తాడట. విడాకుల కోసం ఆ అమ్మాయి ఈయనకి డబ్బులు ఇవ్వాలట. ఎక్కడైనా విన్నామా? భర్త భార్యకి భరణం ఇస్తాడు, బిడ్డల పోషణకు భర్త భార్యకి ఇస్తాడు. అది ఈయన రివర్స్లో హస్బెండ్ తన పిల్లల పోషణకు ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాలట. అంటే వినటానికి కూడా ఒక అనైతికంగాను, ఒక అబ్జర్వ్డ్ దీంట్లో ఏదో బ్లాక్మెయిలింగ్, ఆయన పేరుని ఇన్వాల్వ్ చేసి ఆ పేరుని ఇన్వాల్వ్ నుంచి ఆయన నుంచి ఒక కొంత సొమ్ము లాగాలనో ఇలాంటి బ్లాక్మెయిలింగ్ కథ కనపడుతుంది తప్పితే. ఎందుకంటే నాకు అతను విన్నప్పుడు అతను దీంట్లో ఇంటర్వ్యూలో అడిగాడు కూడా యాంకరు, అదేంటంటే మీరు ఆవిడ డబ్బులు ఏమిటి, మీరు కదా ఆవిడకి ఇవ్వాలి అంటే పిల్లల్ని పెంచాలి కదా, పిల్లల్ని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఆవిడ యొక్క ఇది కావాలి, ఆవిడ షేర్ చేయాలి కదా, కనుక అదేంటి అసలు అంటే ఇక్కడ డబ్బు కోసం జరుగుతుంది. డబ్బు మీద ఆయన పేరుని ఇన్వాల్వ్ చేస్తే పేరు బద్నాం అవుద్ది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ దాంట్లో నుంచి ఏదో బ్లాక్మెయిలింగ్ డబ్బులు, అమ్మాయిని అంటూ పెట్టి ఈయన డబ్బులు సంపాదించాలి. ఆ అమ్మాయితో ఉంటాడట, విడాకులు తీసుకుంటాడట, కానీ డబ్బు కావాలట. బిడ్డ ఎవరో తెలియాలంటే నీ డిఎన్ఏను ఆ సంతకం పెట్టిన డిఎన్ఏని చూస్తే తెలిసిపోద్ది కదా. సంబంధం లేని అతను డిఎన్ఏ ఎందుకు? సంబంధం లేని ఏదో నీ పెళ్ళని చెప్పి పెళ్ళమేమో చెప్పట్లా, పెళ్ళాము నాకు ఆయనకి ఒకసారేమో నాకు విజయసాయి రెడ్డి ఎవరో తెలియదు అంటాడు ఆ మొగుడు, ఇంకోసారేమో నేను 4-5 సార్లు కలిశాను ఆయనంటే నాకు రెస్పెక్ట్ అంటాడు. అతని మాటల్లోనే ఒక స్టడీనెస్ లేదు, ఒక క్లారిటీ లేదు. నేను వెళ్ళాను, పిల్లాడు పుట్టాక రమ్మంటే నేను వస్తానంటే కాదు, ఒకేసారి వద్దురు కానీ మళ్ళీ డిసెంబర్లో వస్తారు, ఇప్పుడు ఎందుకు అందుకని నేను ఆగిపోయాను. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే వినటానికి కథ తయారు చేసి ఆ కథకి కరెక్ట్గా లింకులు పెడుతున్నారు. లింకులు తప్పితే ఇంకోటేం కాదు. ఇది చాలా అధ్వాన్నంగాను, అసహ్యంగాను, జిగుత్సాకరంగానూ ఉంది. దీని మీద రాజకీయం అంటే రాజకీయంగా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు అని మాట్లాడే ఛానల్స్ కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఇదే డిఎన్ఏ టెస్ట్ మరి చంద్రబాబు గారి విషయంలో వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్ అడిగారా? మరి ఆ రోజు ఎందుకు అడగల మరి డిఎన్ఏ టెస్ట్? ఇవాళ విజయసాయి రెడ్డి విషయంలో డిఎన్ఏ అడుగుతున్న ఆ మోకలు, ఆ గ్రూపు ఆ రోజు మరి ఎందుకు అడగలా? మాధవరెడ్డికిను
చంద్రబాబు కుటుంబ విషయంలో మాధవరెడ్డి సంబంధాన్ని అనుమానం రేకెత్తినప్పుడు అప్పుడు ఎందుకు డిఎన్ఏ టెస్ట్ అడగల? అప్పుడు నానా యాగి చేసి ఇలా మాట్లాడతారా, ఇలా చేస్తారా, ఇలా అంటారా, కుటుంబ విషయంలో తలదూర్చి మాట్లాడుతుందా అని చెప్పి అని కదా అంటే కదా వాళ్ళు సారీ చెప్పారు, తప్పు అయిపోయింది, సారీ క్షమాపణ చెప్పారు కదా. మరి వాళ్ళు మీరు ఎలా అడుగుతున్నారు? అంటే మీ విషయంలో అయితే డిఎన్ఏ టెస్ట్ అడగకూడదు తప్పు. ఇంకొకళ్ళ విషయంలో అయితే మీరు దాన్ని యాగి చేస్తారు, డిఎన్ఏ టెస్ట్ అడుగుతారు. విజయసాయిరెడ్డి అయితే డిఎన్ఏ టెస్ట్కి రావాలి, దోషిగా ప్రూవ్ చేసుకోవాలి. మీ విషయంలో అయితే మీరు దోషిగా కాదా ప్రూవింగ్ అవసరంలా, మీరు కాదు, మీరు సత్వపూసలు, మిమ్మల్ని ఏం అనకూడదు. అప్పుడు అంత యాగి చేశారు కదా. సో ఆల్ దిస్ నాన్ సెన్స్. సో ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు. కేవలం ఇది ఒక డ్రామా. అతను ఆ మొగుడు ఆడుతున్న డ్రామా. హీ వాంట్ టు స్క్వీజ్ సమ్ మనీ, డబ్బులు లాగాలి ఈ విషయం పెట్టుకుని నా ఆడపిల్లలను పోషించాలట. ఆడపిల్ల మొగాడు అసలు మీసమున్న మొగాడు ఎవడన్నా పెళ్ళాం దగ్గర నుంచి డబ్బులు అడుగుతాడా బిడ్డలు పోషించడానికి? నువ్వు ఉద్యోగంలో ఉన్నా చేసుకుంటున్నావు, ఆడపిల్ల నుంచి అడుగుతావా? ఇచ్చేసే ఆ అమ్మాయికి ఇచ్చేసే, ఆడపిల్ల తనే చూసుకుంటుంది. నువ్వు వెళ్ళిపో. నేను ఎలా బతకాలంటాడేంటి ఒక మొగాడు? నేను ఎక్కడికి పోవాలంటాడేంటి ఒక మొగాడా? లేకపోతే ఇంకేమైనా మొగతనం ఉన్న మొగాడైనా అలా మాట్లాడతాడు? ఎవడైనా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోవాలి అంటాడేంటి? నువ్వు ఎక్కడ పోవాలేంటి? ఇవన్నీ దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఒక కథ తయారు చేశారు. ఆ కథలో విజయసాయిరెడ్డిని బదనాం చేయాలి. దానికోసం దానికంటే డిఎన్ఏకి రావాలి ఆయన. ఏవో ట్రోల్స్. ఇదే ఒక్క మాట తిరిగి అడిగితే డిఎన్ఏకి ఆయన అడుగుతున్నారు. ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు చంద్రబాబు మాధవరెడ్డి విషయంలో ఎందుకు అడగలేదు అని తిరిగి అడిగితే ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు? ఇవన్నీ తప్పుడు విషయాలు, తప్పుడు విధానాలు. ఇవి కాదు, అది పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇలా పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే మూల కూర్చోవాల్సి వస్తుంది. త్వరలోనే అదే చెప్తున్నానే, ప్రజల్లో ఇప్పటికే నిరసన మొదలవుతుంది. ఈ 6 పాయింట్లు, 6 సూపర్ 6లో మార్పులు చేర్పులు అంటూ ఉన్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏదో లింకులు పెడుతున్నారు. ఇప్పుడే ప్రజల్లో నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే తొందరలో టాటా బై చెప్తారు. రోజు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. అది అంటే ఆ పార్టీ ఈ పార్టీ కూడా ఈ స్త్రీలను తీసుకొని ఇలాంటి వికృత రాజకీయాలను ఎప్పటికీ ఎండబడుతుంది అంటారు ఇలాంటి? అంటే అదే చెప్తాను, వికృత రాజకీయాలకి ఇప్పుడు మొన్నటి దాకా ఏమన్నాం, అలాంటి వికృత రాజకీయాల్లో ఇంట్లో స్త్రీలను తీసుకొచ్చి మాట్లాడారని కదా మనం అందరం కోపడింది. అందరూ మీరు మాట్లాడారు, ఛానల్స్ మాట్లాడి, మాలాంటి వాళ్ళు మాట్లాడారు. తప్పు. రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ఇంట్లో ఆడవాళ్ళ విషయాలు బయటికి లాగి ఆడవాళ్ళని లాక్కొచ్చి మాట్లాడటం తప్పు అని కదా మనం అన్నదని. ఇవాళ వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు, గత ప్రభుత్వం చేసింది తప్పు అన్నప్పుడు, అదే తప్పు మీరు చేస్తే మీరు బుద్ధి జ్ఞానం లేదా మీకు? అంటే వాళ్ళు చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే సంసారం అనుకుంటే ఎట్లా? తప్పు ఎవరు చేసినా ఒకటే. ఆ రోజు వాళ్ళు చేసింది ఎంత తప్పు, ఇవాళ మీరు చేస్తున్నది అంతే తప్పు, అంతే నీచమైంది. వీటికి పులి స్టాప్ పెట్టాలి. ఈ కుటుంబాల్లోకి వెళ్ళిపోయి కుటుంబాలకు వెళ్ళి ఏదో సాధిద్దాం, తద్వారా ఏదో పొలిటికల్ మైలేజ్ పొందుదాం, తద్వారా మన పొలిటికల్ అపోనెంట్స్ని అవమానపరుద్దాం అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు హర్షించరు, అసహించుకుంటారు. ఆ రోజు ఎట్లా వాళ్ళు అసహించుకున్నారో ఆ మాటలు అన్నప్పుడు ఇవాళ మిమ్మల్ని అలాగే అసహించుకుంటారు.